ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అమిత్ షా ముందే ప్రకటించేశారు. అయితే ఆయన గతంలో ప్రకటించిన దానికి ఇప్పుడు చెబుతున్న దానికి కొంచెం తేడా ఉన్న నేపథ్యంలో గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి మధ్య ఎందుకు తేడా వచ్చింది, ఆయన అసలు ఏం ప్రకటించారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అమిత్ షా ముందే ప్రకటించేశారు. అయితే ఆయన గతంలో చెప్పిన సంఖ్య వేరు, ఇప్పుడు చెప్తున్నటువంటి సంఖ్య వేరుగా ఉంది. ఏంటి ఈ మధ్య తేడా ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన దగ్గర డెఫినెట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల సరళి ఎలా ఉంది, పోలింగ్ సరళి ప్రత్యేకించి ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనేది డెఫినెట్గా ఆయన దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దానికి అనుగుణంగానే రేపు ఎగ్జిట్ పోల్స్ రాని లేదంటే రియల్ పోల్స్ రాని దగ్గరగా ఉంటాయి అనేది భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ అంటే చిన్నది కాదు కదా, నెట్వర్క్ చాలా ఉంటుంది. కానీ అమిత్ షా మే 13 తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగిన 4వ విడత జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో 22కు పైగా ఎంపీలు మేము గెలుచుకోబోతున్నాము, కూటమి అధికారంలో రాబోతుంది 140 పైన అసెంబ్లీ స్థానాలతోటి అని చెప్పి ఆయన ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో. 5-6 విడత ఎన్నికల ప్రచారంలో, 5వ విడత ప్రచారంలో ఆయన ప్రకటించినటువంటి అంశం. అయితే ఇప్పుడు 6వ విడత పోలింగ్ అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నిన్ననే అన్నారు ఆయన, ఆంధ్రప్రదేశ్లో 17 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది అని. 17, అంతకుముందేమో 22కు పైగా అన్నాడు. నిన్నేమో 17 పైగా గెలుచుకోబోతున్నాము, అధికారంలో రాబోతున్నాం మేము, కూటమి అధికారంలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. అంటే 17 ఎంపీలు అని అంటే సుమారుగా 120 స్థానాలు, 110 నుంచి 120 స్థానాలతోటి కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి ఆయన తాజాగా ప్రకటించడం జరిగింది. అంటే 10 రోజుల్లోనే మొత్తం రిపోర్ట్స్ మారిపోయా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగా ప్రకటించింది ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. 10 రోజుల్లోనే ఎందుకు ఇంత తేడా వచ్చింది? అది కూడా ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత చెప్పాడు. పోలింగ్ జరిగిన తర్వాతనే, మే 13 తర్వాత చెప్పారు. వెంటనే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా చెప్పారు. మే 13 తర్వాత వెంటనే చెప్పిన మాట ఏంటి? ఆయన 22 ఎంపీలు గెలుచుకుంటాం మేము ఆంధ్రప్రదేశ్లో, 22 పైగా అన్నాడు. 22 పైగా అన్నారు, 23 కూడా అవ్వచ్చు అన్నట్టుగా అన్నారు ఆయన. అలాగే 145 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పుడేమో దాన్ని 17 తీసుకొచ్చారు. 17 ఎంపీ స్థానాలు. ఈ 17లో అసలు బీజేపీ గెలిచేయన్ని, తెలుగుదేశం పార్టీ గెలిచేయన్ని, జనసేన గెలిచేయన్ని అనేది ఒక చర్చ. తెలుగుదేశం పార్టీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది, అంతే కదా. 6 బీజేపీ పోటీ చేసింది, 2 చోట్ల జనసేన పోటీ చేసింది. సో జనసేన పోటీ చేసినటువంటి 2 చోట్లలో ఒకటి డౌట్గా ఉందని చెప్పి చెప్తున్నారు. ఓకే. బీజేపీ పోటీ చేసినటువంటి 6లో దాదాపుగా 3 నుంచి 4 డౌట్ అంటున్నారు. అంటే అక్కడే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు బీజేపీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయి. అంటే వైసీపీ గెలవబోయే 8 స్థానాల్లో బీజేపీయే 4 లేదా 3, జనసేన ఒకటి, అయ్యే కనిపిస్తున్నాయి. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించడానికి మొదటి నుంచి కూడా బీజేపీలో ఉండేటువంటి ఒక గ్రూపు ప్రయత్నం చేసింది అని ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఓడిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది. అంటే అభ్యర్థుల్ని మార్చకపోవడం, అభ్యర్థుల్ని సరైనటువంటి సమయంలో సరైన విధంగా వాళ్ళు పెట్టకపోవడం, తర్వాత ప్రచారంలో కూడా కూటమితోటి కలిసి రాకపోవటం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడిందంటే బీజేపీ మీద పడుతుంది. బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో ఇప్పుడు మొత్తం 3 ఏమైనా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు సర్వేల్లో. సో ఆయన 22 కాస్త 17 తగ్గించాడంటే బీజేపీ ఓడిపోయేటువంటి స్థానాలే ఉంటాయని చెప్పి ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మొత్తం 6 స్థానాల్లో పురంధరేశ్వరి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు పక్కాగా. తర్వాత బీజేపీకి సంబంధించి ఆ నర్సాపురం ఆల్రెడీ అది కన్ఫర్మ్
టికెట్. అక్కడేమో ఆయన రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వని బీజేపీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. రఘురామకృష్ణరాజుకి ఇస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అన్నారు. సో అది సరే ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడి నుంచి బీజేపీ వస్తుంది గెలుస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చి అనకాపల్లి డ్యామ్ షూర్ అనుకున్నారు, కానీ అక్కడ కొంచెం డౌట్గా చెబుతున్నారు. సరే రాజమండ్రి ఆవిడ ఎలాగో గెలుస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకేమున్నాయి బీజేపీకి సంబంధించి ఇంకా తిరుపతిలో క్యాండిడేట్ మరి ఆయన గెలుస్తాడో లేదో తెలియదు. వరప్రసాద్ వాస్తవంగా తిరుపతి గెలవాలి బీజేపీ, కానీ మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కలిసి ఆయనకి చేయాలి కదా, చేసే పరిస్థితి ఉందా? ఆయనకి ఇచ్చారు టికెట్ తిరుపతిలో. రాజంపేట మరి కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడో లేదో తెలియదు రాజంపేటలో. నెక్స్ట్ అరకు అక్కడేమో అక్కడ మొదటి నుంచి అరకులో ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి కదా. ఇక్కడ బీజేపీ పోయే ఉన్నాయి కనపడుతున్నాయి. అంటే 17 అమిత్ షా చెప్పాడంటే ఆ 17లో ఒకటే జనసేన, బహుశా నేను అనుకోండి జనసేన ఒకటి ఉంటుంది, మిగతా 16 తెలుగుదేశం పార్టీ ఉండే అవకాశం ఉంది, లేదా 15-16 ఉండే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి. అంటే బీజేపీ భారీగా నష్టపోతుంది కదా, బీజేపీ భారీగా నష్టపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కదా. సో కాబట్టి సరే ఏదైనా కానీ ఆయన అయితే కూటమి అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. 17 అయితే కూటమికి ఎంపీలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు ఆయన సర్వే ప్రకారం. కాకపోతే ఏంటంటే ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి తేడా ఉంది కాబట్టి కొంత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఉత్సాహం కలిగించేటువంటి ఒక అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ వరకు కూడా ప్రభుత్వం మారిపోబోతుందని చెప్పి చాలామంది వాళ్ళల్లో కూడా విశ్వసించారు. వాళ్ళు కూడా వెయిట్ అండ్ సీ అని చూస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఆయన 2019లో వచ్చిన ఫలితాల కన్నా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్తబ్దుగా ఉండిపోయారు. ఆయన ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి వాళ్ళు మళ్ళా స్క్రూటినీ చేయటం ఇవన్నీ వచ్చినాయి. అయితే ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ సరళి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటిని కనుక చూసుకొని మనం అవలోకనం చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం మార్పు అనేది తథ్యం అని చెప్పి అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఓడిపోయే వాళ్ళే గొడవలు చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద లేటెస్ట్గా ఇవాళ కూడా ఎవరో ఒక మహిళని కొడవలతోటి దాడి చేశారు. దాడి చేసి ఆవిడని గాయపరిచారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, ఏకంగా అసలు ఈవీఎం బాక్స్నే మొదలుపెట్టారు. కాసు మహేష్ రెడ్డి ఏం చేశారు, ఆయన ఆడబోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చెప్పితే ఆయన్ని తరిమి కొట్టారు. తర్వాత తెనాలిలో ఏం చేశారు, తెనాలిలో ఉండేటువంటి ఎమ్మెల్యే శివకుమార్, అన్నాబత్తిన శివకుమార్, ఆయన పోతే సామాన్యుడు, అతను ఏ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్గా, అతను ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాదు, సామాన్య ఓటరు. ఆయన్ని చంపబెట్టి కొట్టాడు ఎమ్మెల్యేని. సో ఇవన్నీ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేకతని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఈ గొడవలు సృష్టిస్తున్నారు అని అంటేనే ఆడ ప్రభుత్వం మారడం ఖాయం అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే భారీ మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 140 నుంచి 150 వరకు తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అమిత్ షా ప్రకటించినటువంటి తాజాగా 17 మంది ఎంపీలు అని చెప్పానంటే అన్నీ రావేమో, 140 దాకా రావేమో, 130 లేదంటే 120 దగ్గర ఆగిపోతారు మేము అనేటువంటిది ఒక చర్చ ప్రారంభమైంది. గెలుపు మీద మీ ధీమాగానే ఉన్నారు, గెలుపు మీద ఎలాంటి మార్పు లేదు అభిప్రాయాల్లో. కానీ వచ్చేటువంటి స్థానాల మీద ఇప్పుడు అమిత్ షా ప్రకటించినటువంటి దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో అమిత్ షా మరి ఎందుకు ఆ విధంగా ప్రకటించారని అంటే ఎన్నికల క్యాంపెయిన్లో 6వ విడత ఆయన 4వ విడత అయిపోయింది, 5వ విడత జనరల్గా ఏంటంటే హైప్ క్రియేట్ చేయడానికి కొంచెం ఎక్కువ చెప్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వై నాట్ 175 అన్నారు. అసలు 175 సాధ్యమా? కాదు. జస్ట్ అది స్లోగన్గా తీసుకున్నారు, వై నాట్ 175 అని. సో అలానే అమిత్ షా కూడా పోలింగ్ 4వ విడత ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ గురించి 22 ఎంపీలు వస్తాయని చెప్పి బహుశా అందుకు చెప్పుంటారు అనుకుంటున్నాను. దక్షిణ భారతదేశంలో కొంత హైప్ క్రియేట్ చేయడానికి అలా చెప్పుండొచ్చు. ఇప్పుడు వాస్తవ ఫిగర్ చెప్పుంటాడు 17 అనేది భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.